హనుమాన్ సినిమాలో క్రేజీ క్యారెక్టర్ చేసిన రాకేష్ మాస్టర్. హనుమాన్ సినిమాలో రాకేష్ మాస్టర్ రోల్ ఎలా ఉండబోతుంది? టాలీవుడ్లో అంతమంది కమీడియన్స్ ఉండగా ప్రశాంత్ వర్మ రాకేష్ మాస్టర్ని ఎందుకు తీసుకున్నారు? ఈ సినిమా రిలీజ్ తర్వాత రాకేష్ మాస్టర్ బిజీ కమీడియన్ అయ్యేవారా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న చిత్రం హనుమాన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 12వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే దీంట్లో రాకేష్ మాస్టర్ మెయిన్ కమిడియన్ గా నటించారు. ఈ విషయాన్ని చాలా మంది సూపర్ హీరో పాటలో గమనించి ఉంటారు. కొరియోగ్రాఫర్ గా ఆయన అనేక సినిమాలు చేసిన తర్వాత చాలా రోజులకి తను కోరుకున్న విధంగా మంచి పాత్రలు మెయిన్ లీగ్ గా నటించారు. నిజంగానే హనుమాన్ సినిమా రాకేష్ మాస్టర్ కు మంచి బ్రేక్ ఇచ్చేది. ఆయన సినీ కెరీర్ లో మరింత బిజీగా మారిపోయేవారు. కానీ దురదృష్టవశాత్తు దీర్ఘకాలంగా మద్యానికి బానిస అయినందువల్ల అనారోగ్యానికి గురై రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ఇక హనుమాన్ మూవీలో రాకేష్ మాస్టర్ రోల్ ప్రకారం హనుమంతు అని పేరు ఉన్న హీరో క్యారెక్టర్ ని సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా ఏడిపిస్తూ ఉండే పాత్ర. ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాకేష్ మాస్టర్ ని ఎంపిక చేసుకొని ఒక విచిత్రమైన యాసని, కాస్ట్యూమ్స్ ని, అదే విధంగా మేనరిజమ్స్ ని కూడా ఫిక్స్ చేశారు. నిడివి పరంగా కూడా రాకేష్ మాస్టర్ ది చాలా మంచి పాత్ర. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు రాకేష్ మాస్టర్ గారు బతికి ఉంటే సినిమా రిలీజ్ తర్వాత ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చి ఆయన కెరీర్ కి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అయ్యేది. ఇక రాకేష్ మాస్టర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా ఆయన అద్భుతంగా నటిస్తారు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. పలు చిత్రాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఎంతో మందికి డాన్స్ నేర్పించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి హీరోలకు సైతం డాన్స్ నేర్పించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్స్ గా దూసుకెళ్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఆయన శిష్యులే. ఇలా ఎంతో మందికి కెరియర్ ను సెట్ చేశారు. అప్పటికే ఓ వెలుగు వెలిగిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత సినీ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత మద్యానికి బానిసై అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది జూన్ లో తుది శ్వాస విడిచారు. మరి రాకేష్ మాస్టర్ ఇప్పుడు జీవించి ఉంటే తన కెరీర్ వేరే లెవెల్లో ఉండేది. హనుమాన్ తర్వాత మంచి అవకాశాలతో బిజీ అయిపోయేవారు. ఇక హనుమాన్ తర్వాత రాకేష్ మాస్టర్ ఉంటే తన కెరియర్ ఇలా ఉండేది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.